దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తున్న కర్ణాటక రాజకీయాల్లో కమలం వాడిపోయింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు ఫలించలేదు. పైగా ఆడియో టేపులు బయటకొచ్చి ఉన్న పరువు కాస్తా పోయింది. అవినీతిని జయిస్తా అంటూ కాకమ్మ కథలు చెప్పిన ప్రధాని మోదీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిస్సిగ్గుగా బేరసారాలకు దిగారు. ఆ ఫోన్ సంభాషణలన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ పెద్దలు బల పరీక్షకు ముందే ఎడ్డీతో రాజీనామా చేయించారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన బీజేపీ నేతలకు వాస్తవం ఇప్పుడు బోధపడినట్టుంది. తెలుగువారి ప్రభావం లేదని, చంద్రబాబు వ్యూహాలు ఫలించలేదని, చంద్రబాబు ఫెయిల్ అంటూ తెగ హడావుడి చేశారు. తీరా తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారు. ఇంతకీ ఎడ్డీ రాజీనామాపై చంద్రబాబు ఏమన్నారంటే, యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయం అన్నారు. అధికారం కోసం బీజేపీ రాష్ట్రానికో విధానం అవలంబిస్తోందని విమర్శించారు. ఏపీకి అన్యాయం చేసిన వారిని మట్టి కరిపించాలని తాను పిలుపునిచ్చానని, దానికి అక్కడి తెలుగు ప్రజలు స్పందించారని చంద్రబాబు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.